రమా హాస్పిటల్, నెహ్రూ నగర్, ఖమ్మం. నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి దాదాపు 25 ఇయర్స్ నుంచి ఇక్కడ ఆస్మా, అలర్జీ, ఊపిరితిత్తుల మీద వైద్యం అందిస్తున్నాను. ఈ మృగశిర కార్తె వచ్చిందంటే చాలు బోలోమని జనాలు 8వ తేదీ వచ్చింటే హైదరాబాద్ కుప్పలు తప్పులుగా పోతుంటారు. ఈ చేప మందు వల్ల రూపాయలో ఒక్క పైసా వంతు కూడా ఉపయోగం ఉన్నట్ల. ఈ చేప మందు వాడినందువల్ల ఓన్లీ ఎవరైతే సైకలాజికల్గా ఆయాసం వస్తుందని ఫీల్ అవుతుంటారో వాళ్ళకి కొద్దిగా దీనివల్ల కొంచెం బూస్ట్ వచ్చి వాళ్ళకి ఆయాసం తగ్గిందని చెప్తున్నారు తప్పితే దీనివల్ల ఆస్మాకు ఉపయోగం ఎలాంటిది లేదు. ఆస్మాలో మెయిన్గా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి బ్రాంకోస్పాజం, అంటే లోపల వాయునాళాలు అనేవి మూసపోయి ఉంటాయి. ఇంకోటి ఇన్ఫ్లమేషన్, ఆ వాయునాళాలలో రెడ్గా అయిపోయి వాపు వస్తుంది. ఈ రెండింటినీ బేసిక్ థింగ్స్ని మనం ట్రీట్ చేయకుండా చేప మందని, పసరు మందని, గాడిద పాలని అవన్నీ ఇచ్చినందువల్ల ఎలాంటి ఉపయోగం, పైసా మంది కూడా ఉపయోగం ఉండట్లేదు. సో పేషెంట్ యొక్క ఈ ఆస్మా పేషెంట్ ఎలా ఉంటారంటే ఎక్కడికన్నా పోతే మనకు తగ్గుద్దేమో, ఈ క్రానిక్ ప్రాబ్లం కాబట్టి వాళ్ళ యొక్క బిలీఫ్ని వీళ్ళందరూ క్యాష్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ చేప మందు. ఈ చేప మందు వాడినందువల్ల దుష్ఫలితాలు ఎక్కువ ఉన్నాయి తప్పితే ఫలితాలు ఏమాత్రమూ లేవు. ఎందుకంటే ఈ చేప మందు ఒక్కొక్కసారి డైరెక్ట్గా లైవ్ ఫిష్ని నోట్లో వేసినందువల్ల ఒక్కోసారి అది డైజెస్ట్ అన్నవాహికకు పోకుండా వాయునాళాలకు పోయి కొంత ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంది. రెండవది ఏంటంటే ఆ చేపను వాళ్ళు ఏం శుభ్రం చేయరు, ఎలాగ పట్టుకొస్తారో దాన్ని నోట్లో వేసినందువల్ల దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సో ప్రజలందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ చేప మందు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇంకొక ముఖ్య పాయింట్ ఏంటంటే ఆస్మాకి అధునాతనమైన ఇన్హేలర్స్ వాడుతూ ఉండి వాళ్ళ జబ్బును కంట్రోల్లో పెట్టుకుంటారు. కానీ ఈ జబ్బు అనేది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుంది. సో దానివల్ల జనాలకి బాగా ఎక్సెస్గా ఇవి వాడుతున్నాము, మనకి ఏదో బోర్ కొట్టేసి ఆ చేప మందు వల్ల మనకి ఉపయోగం ఉంటుంది, దాని సైడ్కి పోతున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆయాసం కంట్రోల్లో ఉండి ఏ డ్రగ్స్ వల్ల అయితే ఆయాసం కంట్రోల్లో ఉంటుందో అవన్నీ బంద్ చేస్తున్నారు, మళ్ళీ మొదటికే వస్తున్నారు వాళ్ళు. అందుకని చేప మందు వాడవద్దు. ఇదొక్కటే నా యొక్క సీనియర్ ఖమ్మం జిల్లాలో సీనియర్ పల్మనాలజిస్ట్, సీనియర్ ఆస్మా స్పెషలిస్ట్గా చెప్పదలుచుకుంది అంటే ఈ చేప మందు వల్ల కానీ, ఈ గాడిద పాలు వల్ల కానీ, పసల వల్ల కానీ ఎలాంటి పైసా వంతు కూడా ఉపయోగం ఉండదు. కానీ జనాలందరూ గమనించి దాన్ని అవాయిడ్ చేయమని కోరుతున్నాను. అది అవాయిడ్ చేయటమే కాకుండా ఆస్మాకి అధునాతనమైన మందులు చెస్ట్ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ అయ్యి దానికి ఏ మందు వాడాలో ఆ మందు వాడితే వాళ్ళ జీవితాంతం సుఖంగా, అంటే ఇది కంప్లీట్గా క్యూరబుల్ కాదు, ప్రివెంటబుల్ డిసీజ్. అంటే జబ్బులో ఉండే సిమ్టమ్స్ అన్ని ప్రివెన్షన్ కోసం మందులు వాడుకుంటే సరిపోతుంది.